శివా శివా లేరా, ఈరోజు నువ్వు గుడికెళ్ళాలి. అమ్మా ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చానే, పడుకొని ఈవినింగ్ వెళ్దాం. లే, ముందు గుడికెళ్ళొచ్చాక పడుకోవచ్చులే. ఏంటమ్మా 3 days నుంచి నిద్ర లేదు సరిగ్గా. అది కాదురా, చెప్పేది విను. తలనొప్పిగా ఉందమ్మా, వదిలే. నువ్వు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఎవరికమ్మా మంచిది? ఇప్పుడు అభిషేకం చేసినంత మాత్రాన నా జీవితం ఏమన్నా మారిపోద్దా? చెప్పేది నీకే, లెగ్గు ముందు. చా అభిషేకం అయిపోయింది కదా, ఇప్పుడేంటి? మీ శివుడు నాకు ఏం కావాలని ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. అలా అయితే ఓ రోజంతా నాతో ఉండమను. ఎవరండి మీరు? అమ్మా అమ్మా, మీ అమ్మగారు బయటికి వెళ్ళారు. ఇంతకీ మీరెవరు? రమ్మన్నావు, ఒకరోజంతా నీతో ఉండమన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎవరు అంటున్నావు? ఎవరు బాస్ నువ్వు? నేను రమ్మన్నావేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? అందరికీ నేనే బాసుని, ఇక నా పేరు అంటావా? అంతటా నేనే ఉన్నప్పుడు అన్ని పేర్లు నావే. ఏంటి పొద్దున మంది వేస్తావా? బయటికి వెళ్తావు కొద్దిగా. పొమ్మంటున్నావా? రమ్మనేది నువ్వే, పొమ్మనేది నువ్వే. నేను రమ్మన్నానా? పొద్దున్నే అభిషేకం చేసావు, ఒకరోజంతా నాతో ఉంటావా అని అడిగావు, అప్పుడే మర్చిపోయావా? కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆపండమ్మా. అయితే నువ్వు దేవుడివి, అది నేను నమ్మాలి. అవును. శివయ్య, మహాదేవ, పరమేశ్వర, నువ్వు నిజంగా వచ్చావా? నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లే స్వామి. నువ్వు మనసులో అనుకున్నట్టు ఆ ఫోటోలో ఉన్నట్టు కనపడ్డాను కదయ్యా, ఇంకా నమ్మకపోతే నేనేం చేయాలయ్యా? నమ్మాను శివయ్య, నువ్వు ఇంకేం చేయొద్దు. పూర్వం మునులకి ఋషులకి మేము పరీక్షలు పెట్టేవాళ్ళం, ఆ పరీక్షలో నెగ్గితే మేము దర్శనం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మించడానికి నాకే పరీక్షలా? సారీ శివయ్య, నువ్వేం మనసులో పెట్టుకోకు. నేను సరిగ్గా గుడికే అన్నాను. నువ్వు సడన్గా కనిపించి నేనే దేవుడిని అంటే నమ్మడం కొంచెం కష్టమే కదా. రోజు గుడికొస్తేనే నేను కనిపిస్తానని ఎవరు చెప్పారయ్యా? అయినా నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచిన తర్వాత, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నన్నే తెలుసుకుంటావు, అది చాలదా అయ్యా? స్వామి, ప్రతి సోమవారం మీ ఫోటో స్టేటస్లు పెడతా. 10 మందికి మీ ఫోటో పంపించి షేర్ చేస్తే మంచి జరుగుద్ది, లేకపోతే చెడు జరుగుద్ది అని మెసేజ్ పెడతా స్వామి. అవునా? అది పెట్టేది నువ్వేనా నాయనా? అవును స్వామి. ఇలా రా నాయనా, పొడిచా నిన్ను. నేనేం చేశా స్వామి? నేను నీకు చెప్పానా మెసేజ్లు ఫోటోలు షేర్ చేయకపోతే చెడు జరుగుతుందని? స్వామి, నా అదృష్టం కొద్దీ మీరు నాకు కనిపించారు. నాకు చాలా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి స్వామి, అయితే ఇచ్చేయండి స్వామి, చాలు. సరే అడుగు, చూద్దాం. స్వామి, ప్రపంచంలో అందరికన్నా నేనే డబ్బున్న అయిపోవాలి. మా ఆఫీస్లో నేనే బాస్ అవ్వాలి, నా బాస్ నా ఎంప్లాయ్ అవ్వాలి. పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద కార్లు. నేనేదన్నా అనుకుంటే చిటికలో అయిపోవాలి స్వామి. నా కంపెనీలు ఎక్కడ పడితే అక్కడ. అందరికన్నా గొప్పడిని అయిపోవాలి స్వామి. నాకెవరూ పోటీ ఉండకూడదు. ఇంకేమైనా మిగిలిపోతే మీరే యాడ్ చేసేయండి స్వామి. సరిపోతే నాయనా, ఇంకేమైనా కావాలా? చాలు స్వామి. కొంచెం దగ్గరికి రా నాయనా. దేవుడంటే మీ పనికి మాల కోరికలు తీర్చడానికి ఉన్నాడు అనుకున్నావా?
మీరు ఏదో పనులు చేసి గుడికి వస్తే చేసిన పాపాలు పోతాయా? ఉండిలో డబ్బులు వేసినది మాత్రాన మంచి వాళ్ళు అయిపోతారా? చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు, అది ఎవరైనా ఎంతటి వారైనా. స్వామి, నా కోరికలు ఏమీ తీర్చకపోయినా పర్లే, ఒక్క కోరిక ఉంది స్వామి, అది తీర్చండి చాలు స్వామి. అదేమిటో? శివయ్య, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆయన ఎవరినో పెళ్లి చేసుకుంది స్వామి. దానికి కష్టాలన్నీ ఇవి. దాని మొగుడు రోజు తాగొచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలి దాన్ని. ఇది ఒక్కటి చేసి పెట్టి చాలు. అవన్నీ నేనెందుకు చేస్తాను ఆయన? నాకేం పని లేదా? మరి నా కోసం ఏం చేస్తావు స్వామి? నీకు మనిషిగా జన్మనిచ్చాను, బ్రతకడానికి భూమినిచ్చాను, దాంతోపాటు కష్టం కూడా ఇచ్చావు. కర్మ, దాని ఫలితం నాయన. సరే, నా కోసం ఏం చేయమని అర్థమైంది. నా కోరికలు కూడా తెచ్చావు. పిచ్చివాడ, నీ కోరిక సముచితమైతే, దానివల్ల అన్య జీవులు బాధింపకపోతే, అది ప్రకృతి విరుద్ధం కాల విరుద్ధం కాకపోతే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్వామి, ఇన్ని కండిషన్లా ఆలోచించడానికి నాకు కొంచెం టైం కావాలి స్వామి. ఆ అంతు చిక్కని అద్భుతాలు వీక్షించని నా... ఏమైంది నాయన? నాన్ని నాంచుతున్నావు? ఏం లేదు స్వామి, స్వచ్ఛమైన తెలుగులో ఏదో చెప్దాం అనుకున్నా, పదాలే గుర్తు రాలేదు స్వామి. మీరంతా తెలుగుని తెగులు పట్టించి సమాధి చేసి చాలా రోజులైంది నాయన. అవును శివయ్య, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. సరేలే, తలనొప్పిగా ఉంది, మంచి టీ తాగుతూ మాట్లాడుకుందామా? సరే, అలాగే. సరే, చిటికలో మన ఇద్దరిని టీ షాప్ దగ్గర తీసుకెళ్ళు. చిటిక. ఇదేంటి చిటికేయాలా? చిటికేసే సౌండ్ వస్తుంది కానీ లొకేషన్ రాదు నాయన. ఏడు శివయ్య, నువ్వు దేవుడు అంటావు, ఒక మ్యాజిక్ చేయవు. స్టార్టింగ్లో చేసావు, ఇప్పుడు ఏం చేయలే. ఏంటి మ్యాజిక్లు చేయాలా? నేను దేవుని అనుకున్నావా లేక మ్యూజిషియన్ అనుకున్నావా? నువ్వు ఇలా బయటకు వచ్చావు అనుకో, అంతే సంగతే. నాటకాలు ఎక్కడ జరుగుతున్నాయి, షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయని నన్ను అడుగుతారు. వెంటనే నార్మల్ డ్రెస్లోకి వచ్చాయి. శివయ్య, నాకు డౌట్, అది నా డౌటే కాదు, అందరి డౌట్. ఏంటో అడుగు. దేవుడు ఒక్కడే అంటారు కదా, అది నువ్వా, యేసుప్రభువా, లేదంటే అల్లానా? ఉంటే ఎవరు గొప్ప? పెద్ద క్వశ్చన్ అడిగేసి ఉంటాను. దీనికి నువ్వు ఇప్పుడు చెప్పాలి సమాధానం. శివయ్య, దేవుడి గురించి అడిగితే ఎవడికి ఉపయోగం? ఎవడు నచ్చిన దేవుడిని నాడు పూజిస్తాడు. ఓ 10,000 క్యాష్ అడగాల్సింది, ఈసారి కనిపిస్తే అడుగుదాం. ఇప్పుడు వెళ్ళి టీ తాగుదాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు శివ? శివయ్య, చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అదేనయ్యా, పార్వతికి కూడా చెప్పకుండా వచ్చినందుకు అలిగింది, అందుకే వెళ్ళి బుజ్జగించొచ్చా. అవునా? నేను టీ తాగేసాను, నువ్వు తాగుతావా? వద్దులే, పొద్దున్నుంచి భక్తులు అభిషేకాలు చేస్తూనే ఉన్నారుగా, అది చాలు. ఏంటో శివయ్య, నీకు భక్తులు అభిషేకం చేస్తానే ఉంటారు, కోరికలు కోరుతానే ఉంటారు. అవును, మరి కోరికల గురించి నువ్వే చెప్పాలి. కండిషన్లు పెట్టావు కదా కోరికలు కోరకుండా ఉండడానికి. అయినా సరే, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. సరే, అడుగు. ఈ వరల్డ్లో ది బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళు, కండిషన్స్ అన్నీ అప్లై. సరే. శివయ్య, ఎక్కడ తీసుకొచ్చావు? శ్మశానం నాయనా. వరల్డ్లో బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమన్నా. ప్రపంచంలో నువ్వు ఎంత ఎతికినా ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ దొరకదు నాయనా. బాధితులు, బంధాలు, అనుబంధాలు, వీటన్నిటి నుంచి విముక్తి కలిగించే ప్రదేశం ఇదే నాయనా. నువ్వు ఇవన్నీ బాగానే చెప్తావు, మనకు కావాల్సిన మనం దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చివాడా, నీతో ఉండదని తెలుసు కూడా దాని మీద మోహం పెంచుకోవడం నీ అమాయకత్వం. నీకన్నీ తెలుసు కదా, శివుడి ఆజ్ఞ లేనిది చెమ కూడా కుట్టదని. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద కూడా జరుగుతున్నాయి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని ఉన్నావా? ఏ కార్యము కారణము లేకుండా జరగదు. అది ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో శోధించి సాధించడం మీ బాధ్యత. మీకు పూర్తి జ్ఞానం ఇచ్చాను. ఏది మంచో ఏది చెడో అన్నీ మీకు తెలుసు. నువ్వు దేన్నైతే ఎంచుకుంటావో అదే నీ కర్మ. కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించలేరు. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని కొట్టుకోవడం మానేసి సాటి మనిషికి సాయపడు. అందులోనూ దైవత్వం ఉంది.
అన్ని ప్రాణులు సమానంగా భావించు, అది కూడా దైవత్వమే. అన్నిటికి మించి నువ్వు ఒక మనిషివి, మానవత్వంతో మెలుగు. దానికి మించిన దైవం లేదు. మనిషి పుట్టుక చావు ఒకటే. నింగికి లేని పక్షపాతం, నేలకు లేని అంటరానితనం, గాలికి లేని వివక్షత, నీరుకు లేని కులం, నిప్పుకు లేని మతం, వీటి మీద బ్రతికే మనిషికి ఎందుకు?